Hi guys, welcome back to the channel. ఇవాళ వీడియోలో 5 Instagram క్రియేటివ్ స్టోరీ టెంప్లెట్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తా. సో ఈ టాపిక్ పైన నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది పబ్లిష్ చేసిన, బట్ ఆ వీడియోలో అయితే నేను టెంప్లెట్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఈ వీడియోలో అయితే నేను ప్రొవైడ్ చేస్తా. ఒకవేళ మీరు ఆ టెంప్లెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ వీడియోకి అలాగే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి కూడా అంతే రెస్పాన్స్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఇప్పుడు నేను చూపించబోయే ఫస్ట్ టెంప్లెట్లో మనము న్యూ పోస్ట్ ట్రిక్ కూడా అప్లై చేయొచ్చు. అంటే మీరు న్యూ పోస్ట్ ఏదైనా అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరు ఆ పోస్ట్ అనేది ఓపెన్ చేసి షేర్ టు స్టోరీ పైన క్లిక్ చేయండి. షేర్ టు స్టోరీ పైన క్లిక్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ కార్నర్లోనైతే అది ప్లేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరేం చేస్తారంటే డిస్క్రిప్షన్ ఇచ్చిన టెంప్లెట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టెంప్లెట్ అనేది మీరు యాడ్ చేయండి. సో ఫస్ట్ టెంప్లెట్ అనేది ఇలా ఉంటుంది. సో మీరేం చేస్తారంటే ఫస్ట్ ఇది స్క్రీన్ ఫుల్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ లెఫ్ట్ సైడ్ అయితే మీరు షేర్ టు స్టోరీ పోస్ట్ కొట్టినారో అది మీరు కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి, లేదా నార్మల్గా పెట్టినా సరే మీరు ఏం పర్వాలేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ న్యూ పోస్ట్ హైప్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడనైతే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీరు ఆ ఇమేజ్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయండి. ఇప్పుడు టెంప్లెట్ పైన ఒక సింగిల్ ట్యాప్ చేస్తే అది టాప్లోకి వచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత మీరు ఏదైతే ఇమేజ్ అనేది యాడ్ చేసారో దానిపైన అయితే కరెక్ట్గా ఆ సర్కిల్లో ఫిట్ అయ్యేంత వరకు కరెక్ట్ సైజ్ చూసుకొని సెట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఒక క్యాప్షన్ రాస్తారా, లేదా వేరే వాళ్ళని మెన్షన్ చేస్తారా, లేదా మిమ్మల్ని మీరు మెన్షన్ చేసుకుంటారా అనేది మీ పైన డిపెండ్ ఉంటుంది. సో నేనైతే రామ్ చరణ్ పిక్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను రామ్ చరణ్ అయితే మెన్షన్ చేస్తున్నా. సో మెన్షన్ చేసిన తర్వాత నేను డైరెక్ట్ నా స్టోరీని అయితే పోస్ట్ చేస్తాను. స్టోరీ పోస్ట్ అయిన తర్వాత ఆ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మనకు వ్యూ పోస్ట్ అని చూపిస్తుంది. సో వ్యూ పోస్ట్ పైన క్లిక్ చేస్తే మనం ఏదైతే పోస్ట్ పెట్టినామో అది అక్కడికి మనం రీడైరెక్ట్ అయిపోతాం. నౌ సెకండ్ టెంప్లెట్లో మనము 2 ఇమేజెస్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో 2 ఇమేజెస్ యూజ్ చేయడానికి నేను ఒక టెంప్లెట్ అనేది క్రియేట్ చేసిన. సో ఈ టెంప్లెట్లో మనము 2 ఇమేజెస్ అయితే మనం యాడ్ చేయొచ్చు. సో టెంప్లెట్ అనేది ఫస్ట్ మీరు యాడ్ చేయాలి. సో టెంప్లెట్ యాడ్ చేసిన తర్వాత మీరు 2 ఇమేజెస్ యాడ్ చేయాలి. మళ్ళీ మీరు ఇంకో టెంప్లెట్ అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ మీరు ఈ ఇమేజెస్ అయితే మీరు సెట్ చేసుకోవాలన్నమాట. సో గైస్, ఆ 2 బాక్సెస్లో కరెక్ట్ సైజ్ అనేది ఫిట్ అయ్యేటట్టు మీరు ఆ 2 ఇమేజెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఇలాంటి టెంప్లెట్ మళ్ళీ మీరు ఇంకోసారి యాడ్ చేయాలి. సో యాడ్ చేయడానికి మీరు స్టిక్కర్స్లోకి వెళ్ళి డ్యూల్ ఫోటో స్టిక్కర్ అనేది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అదే టెంప్లెట్ని మీరు యాడ్ చేసిన తర్వాత ఆ టెంప్లెట్ అనేది ఫుల్ స్క్రీన్ చేసుకుంటే మనకు ఏదైతే ఇమేజ్ అనేది ఎక్స్ట్రా సైజ్ ఉందో ఆ సైజ్ అనేది కనబడకుండా ఆ టెంప్లెట్లోనే మనకు కవర్ అయిపోతుంది. దీంతో మీ ఫాలోవర్స్ కావచ్చు, లేదా మీ ఆడియన్స్ కావచ్చు, ఈ ఫోటో అనేది సపరేట్గా ఎడిట్ చేసి పోస్ట్ చేసినట్టు వాళ్ళకైతే అనిపిస్తుంది. అండ్ మీకు బాటంలో ఏదైతే స్పేస్ కనిపిస్తుందో ఆ స్పేస్లో మీరు బర్త్డే విషెస్ కానీ, లేదా ఏదైనా న్యూ పోస్ట్ రిలేటెడ్ ఏదైనా క్యాప్షన్ కానీ, లేదా సంథింగ్ ఏదైనా సెంటెన్స్ కానీ అయితే మీరు యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నా సెంటెన్స్ ఏం లేదు కాబట్టి ఇప్పుడు నేను జస్ట్ RRR సాంగ్ అనేది యాడ్ చేస్తున్నా అంతే. సో గైస్, థర్డ్ టెంప్లెట్లోకి వెళ్ళే ముందు మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మన ఛానల్లో 86% ఆఫ్ ఆడియన్స్ అనే వాళ్ళు నా వీడియోస్ చూస్తారు కానీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోరు. సో మీ ఒక్క సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా వాల్యుబుల్. సో ప్లీజ్ మేక్ షూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్యూచర్లో నేను ఎలాంటి లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు థర్డ్ టెంప్లెట్లోకి వెళ్ళిపోదాం. నా ఈ థర్డ్ టెంప్లెట్లో నేను ఒక స్క్రీన్ షాట్ అనేది యూజ్ చేస్తున్నా. ఒకవేళ మీ దగ్గర నార్మల్ ఇమేజ్ ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు, బట్ అది పోర్ట్రేట్ సైజులోనైతే ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే నేను ఈ ఇమేజ్ అనేది ఫుల్ స్క్రీన్ చేసుకునే, ఎందుకంటే బికాస్ ఆ టెంప్లెట్లో కరెక్ట్ సైజ్ అనేది ఫిట్ కావాలి కాబట్టి. సో నేను టెంప్లెట్ అనేది యాడ్ చేసిన తర్వాత ఎలానైతే నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా సేమ్ మీరు కూడా అలానే చేయండి. సో గైస్, మీరు టెంప్లెట్ అనేది యాడ్ చేసిన తర్వాత మీ ఇమేజ్ పైన సింగిల్ క్లిక్ చేసినా సరే అది టాప్లోకి వచ్చేస్తుంది. అలా మీ టెంప్లెట్ అనేది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. సో దీనివల్ల మీకు టెంప్లెట్ అనేది యూజ్ చేయడం కొంచెం కష్టం అయిపోతుంది. సో సెకండ్ టెంప్లెట్లో నేను ఎలా చూపించినా సేమ్ అలా కూడా ఈ టెంప్లెట్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మీరు క్యాప్షన్ అనేది రాయొచ్చు, లేదా న్యూ పోస్ట్ అనేది రాయొచ్చు. సో ఇప్పుడు నేను న్యూ పోస్ట్ అనేది ఎంటర్ చేసుకొని నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే పేస్ట్ చేస్తున్నాను. నౌ ఈ ఫోర్త్ టెంప్లెట్ అనేది చాలా యూనిక్ అండ్ అట్రాక్టివ్ ఉంటుంది. అంటే మీరు ఈ స్టోరీలో ఈ టెంప్లెట్ అనేది మీరు యూజ్ చేస్తే మీ స్టోరీ అప్లోడ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫాలోవర్స్ కావచ్చు మిమ్మల్ని తోపు అనుకుంటారు. అంటే అంత యూనిక్గా ఉంటుంది అనమాట.
సో ఫస్ట్ ఇమేజ్ అనేది యాడ్ చేసిన తర్వాత నేను డిస్క్రిప్షన్ వచ్చిన ఏదైతే ట్యాంప్లెట్ ఉందో అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ 4th ట్యాంప్లెట్ అనేది యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న ఇమేజ్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ ఉన్న ట్యాంప్లెట్ అనేది మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు 4:4 రేషియోలో ఉన్న ఇమేజ్ అనేది 2 ఇమేజెస్ అయితే మీరు యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే వైట్ స్పేస్ ఉందో ఆ వైట్ స్పేస్లో అయితే మీరు ఆ 2 ఇమేజెస్ అనేది మీరు కరెక్ట్ సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ సైజ్ అనేది అడ్జస్ట్ అవ్వకపోతే ఆ ఇమేజ్ పైన ఒక్కసారి క్లిక్ చేయండి, అది 4:4 రేషియోలోనైతే కన్వర్ట్ అయిపోతుంది. అలా మీరు ఆ 2 స్పేసెస్లోనైతే మీరు ఈజీగా ఇమేజ్ అనేది ప్లేస్ చేయొచ్చు. అండ్ లాస్ట్ ఫైనల్ టచ్ ఇవ్వడానికి మీరు బర్త్డే విషెస్ కానీ లేదా ఏదైనా క్యాప్షన్ కానీ ఎంటర్ చేసుకొని ఆ టెక్స్ట్ అనేది కనబడేటట్టు అక్కడనైతే మీరు ప్లేస్ చేసుకోండి. సో గైస్ ఈ లాస్ట్ 5th ట్యాంప్లెట్ అనేది యూజ్ చేయడం ఈజీగానే ఉంటుంది, అంత డిఫికల్ట్ ఏమి ఉండదు. అయితే ఈ ట్యాంప్లెట్ అనేది ఫస్ట్ మీరు యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్టిక్కర్స్లోకి వెళ్ళి మీకు ఒక ఇమేజ్ స్టిక్కర్ అయితే మీరు యాడ్ చేయాలి. సో ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ ఇమేజ్ పైన అయితే ఒక సింగిల్ ట్యాప్ చేయండి. సింగిల్ ట్యాప్ చేస్తే అది సర్కిల్ షేప్లో అయితే మనకు షో అవుతుంది. సో అలా మీకు వెనకాల మీకు అక్కడ బ్లాక్ సర్కిల్ ఉంటుంది, దాని సైజ్ అయితే మీరు కరెక్ట్ ప్లేస్ చేసుకోవాలి. అండ్ పైన స్పేస్లో మీరు బర్త్డే విషెస్ కానీ లేదా గ్రీటింగ్స్ ఇవ్వడం కానీ లేదా అప్డేట్స్, ఈవెంట్స్, అనౌన్స్మెంట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అక్కడ మీరు అక్కడ టైప్ చేసుకొని మంచి ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకొని అక్కడనైతే మీరు ప్లేస్ చేయండి. దీంతో మీ స్టోరీ అనేది యూనిక్ అండ్ క్రియేటివిటీనెస్ ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల మీ ఆడియన్స్ కావచ్చు, మీ ఫాలోవర్స్ కావచ్చు కొంత తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. అండ్ లాస్ట్ ఫైనల్ టచ్ ఇవ్వడానికి ఒక మ్యూజిక్ని అయితే నేను సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ని అయితే యాడ్ చేసిన. ఇలాంటి 5 ట్యాంప్లెట్స్ అయితే ఇంకా నా దగ్గర ఉన్నాయి. ఒకవేళ దాని గురించి కూడా మీకు ఇంకో Part 3 వీడియో కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వీడియో కింద గైస్ ఈ 5 ట్యాంప్లెట్ల నుంచి మీకు ఏ ట్యాంప్లెట్ అయితే చాలా బాగా నచ్చిందో #goal50 పెట్టి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఫ్యూచర్లో అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. Thank you so much for watching. Next video will meet you. Until let's stay tuned with Craftykiran. Hard to breathe, but that's alright.